నమస్కారం అండి. వెల్కమ్ టు సాఫ్ట్‌వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మిడిల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయనేది చెప్తాను. కొంతమంది పేరెంట్సే కావచ్చు, కొంతమంది బంధువులు కావచ్చు, కొంతమంది వేరే వాళ్ళే కావచ్చు, ఫ్రెండ్స్, రిలేటివ్స్‌లో కొంచెం క్లోజ్ ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లాంటోళ్ళు. ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని చదివించేటప్పుడు మెయిన్ కొంచెం పెద్ద చదువులు లైక్ 10థ్ తర్వాత ఇంటర్ కావచ్చు, ఇంటర్ తర్వాత బీటెక్ కావచ్చు. ఇంటరే పెద్ద చదువు ఎందుకు అంటున్నానంటే పల్లెటూర్లలో తెలుసు కదా ఎట్లుంటుందో సొసైటీ కావచ్చు, సిట్యుయేషన్ కావచ్చు. 10థ్ అవ్వగానే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఇంట్లో పెట్టుకునే వాళ్ళైతే పెట్టుకుంటారు. లేదంటే 10థ్ అవ్వగానే మ్యారేజ్ చేసేసి పంపించేస్తారు ఆడపిల్లలనైతే. ఎస్పెషల్లీ బాధ్యత తప్పించుకోవాలి. తప్పించుకోవాలని కాదు, వాళ్ళకదొక బాధ్యత, అదొక సంబరం, అదొక ఈవెంట్, అదొక పెద్ద విశేషం. కూతురికి పెళ్లి గ్రాండ్‌గా చేశారు అంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం పల్లెటూర్లలో. అందులో నేనొకదాన్ని. బట్ మా నాన్న ఏంటంటే అందరిని తట్టుకొని, అన్ని మాటలు తట్టుకొని నన్ను చదివిచ్చారు. ఇప్పుడు మా నాన్న చదివిచ్చిన దానికి నేను జాబ్ జేసుకుంటున్నా. హి ఈజ్ ఆల్సో హ్యాపీ. నేను హ్యాపీ. నన్ను ఒకరింటికి ఇచ్చారు కదా! వాళ్ళు గూడా హ్యాపీ. ఎందుకంటే అందరూ కలిసిగానే ఉంటున్నాము. ఆల్ ఆర్ హ్యాపీ నౌ. అతను చేసిన ఒక మంచి పనేంటంటే నన్ను చదివిచ్చడము. అందరూ మా రిలేటివ్స్, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఎందుకు ఆడపిల్లకు మా నాన్న కొడుకులు లేరు మెయిన్‌గా. మేమిద్దరు ఆడపిల్లలే. ఎందుకు మీరంత కష్టపడి చదివిచ్చి లక్షలు లక్షలు పెట్టి హాస్టల్‌లో ఏసి ఎందుకు చదివిస్తున్నారు? చదివిచ్చినా ఇంక రేపొద్దున పెళ్లి చేసి పంపిస్తే మీ ఇంటికేం పెట్టదు కదా! వేరే వాళ్ళ ఇంటికి, పోయిన వాళ్ళ ఇంటికే కదా డబ్బులొస్తాయన్నట్టు నెగెటివ్‌గా చేసేవాళ్ళు. మా నాన్న కూడా సర్టెన్ టైమ్స్‌లో హిట్ అయింది. బట్ ఇక్కడ మెయిన్ థాంక్స్ టు మా అమ్మ, మా నాన్న ఇద్దరికీ థాంక్స్. బట్ ఇక్కడ మెయిన్‌గా మా అమ్మనే. మా నాన్న కూడా 10థ్ అవ్వగానే పెళ్లి చేసి పంపియాలని అనుకున్నారు మా మా రిలేటివ్స్‌లోనే. బట్ మా అమ్మ ఏంటంటే లేదు. ఎందుకంటే ఇద్దరం మేమే గదా ఉన్నది మా ఇంట్లో. నేను, నా చెల్లి. ఇంకా మనం ఎంత సంపాదిచ్చేది వీళ్ళ కోసమే గదా! పోనీలే మనం కష్టపడి సంపాదించి చదివిద్దాం. రేపొద్దున వెనక ముందు వీళ్ళకి తోడు ఎవరు లేరు గదా! అన్నదమ్ములు అనుకునేవాళ్ళు. మనం ఉన్నంత వరకే పుట్టింటికొస్తారు, వెళ్తారు. తర్వాత ఏదైనా వాళ్ళకి కష్టమొస్తే అట్‌లీస్ట్ చదివిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకుంటారు అని మా అమ్మ బాగా ఆలోచించి అప్పట్లోనే మా అమ్మ చేసిన మంచి పని జీవితంలో ఏదైనా ఉంది అంటే, మా నాన్న నన్ను వద్దులేమ్మా అన్నా కూడా మా అమ్మ పట్టుబట్టి మరీ చదివిచ్చిందనమాట. మా అమ్మ అసలు చాలా మొండి. మా అమ్మదే నాకొచ్చింది. ఆబ్వియస్‌గా నేను కూడా చాలా మొండే. ఏదన్నా అనుకునిందనుకో అది తప్పైనా సరే మా అమ్మ అదే కరెక్ట్ అన్నట్లు దాని మీదనే వాదిస్తుంది. బట్ నేను అలా కాదు మొండే. బట్ తప్పేదైనా జరిగితే నేను ఒప్పుకుంటా. మా అమ్మకు నాకు అదే తేడా. మా అమ్మ ఒప్పుకోదు, నేను ఒప్పుకుంటాను. అండ్ ఏంటంటే, మా అమ్మ చాలా ఇనిషియేట్ తీసుకునింది. మా నాన్న లేదు అవ్వదు, లక్షలు ఇంటర్ వరకైతే ఏదో 50,000, 60,000 సంవత్సరానికి అయిపోతుంది. తర్వాత బీటెక్ అంటే లక్షలు లక్షలు కట్టాలి అది ఇది అంటే, మా నా అంటే లేదు కానీలే ఎంత కష్టమైనా సరే మనం కష్టపడి వీళ్ళని చదివించాలి అని కష్టపడి చదివిచ్చారు. అండ్ ఇంకోటేంటంటే మా నాన్న ఒక్కోసారి ఇప్పుడు అంటుంటాడనమాట. అంటే మాన్యువల్ క్యాజువల్‌గా జోక్‌గా అంటుంటారు. ఏంటంటే నీకప్పుడు లక్షలు పెట్టి చదివిచ్చాను 10 ఏండ్ల కింద. అప్పుడు 10 ఏండ్ల కింద ఎకరం 5,00,000కొచ్చేసేది. ఇప్పుడు అదే ఎకరం 30, 40,00,000 ఉంది. ఇప్పుడు నేను నీకు పెట్టిన 10,00,000 10 4, 5 ఎకరాలు వచ్చేటివి కదా! నేను కొనుక్కొని ఉండింటే ఇప్పుడు నేను కోటీశ్వరుడయ్యేవాడిని అని అలా అంటుంటాడు. బట్ మా అమ్మ ఒకటే అంటుంది. నీ పొలం పెట్టుకొని నువ్వేం చేసుకోలేవు కదా! నువ్వు ఒక్కడే ఆనందపడేవాడివి కదా! బట్ ఇప్పుడు నీ కూతురు చదువుకోవడం వల్ల నిన్ను సాకుతోంది, నన్ను సాకుతోంది, వాళ్ళ అత్త వాళ్ళ మామల్ని సాకుతుంది. పిల్లల్ని కూడా ఒక క్రమశిక్షణలో పెడుతుంది. మెయిన్ చదువుకోవడం వల్ల ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో అని అన్నీ తెలిసి అంత చక్కబెట్టుకుంటుంది కదా! దానికి హ్యాపీగా ఉండు. ఎన్ని కోట్లున్నా ఇప్పుడు మనం పొందుతున్న సంతోషంని ఇవ్వలేవు కదా! ఇప్పుడు మా ఊర్లో కూడా అంతే అందరూ. ఎందుకంటే చాలా చాలా రేర్ పల్లెటూర్లలో ఆడపిల్లలు జాబ్ చేసేది. దట్టు కొంచెం ఎక్కువ సాలరీస్ వచ్చే వాళ్ళంటే తక్కువే. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో అందరూ కామన్ అంటున్నారు కానీ, బట్ అప్పుడు తక్కువ గదా! సో, మా అమ్మకి అది హ్యాపీనెస్ అనమాట. మీ కూతురు జాబ్ చేస్తుంది మీకేంలే అంటే, మేమిచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి ఆ మాట హ్యాపీ అనమాట. ఈవెన్ మా నాన్న కూడా ఇప్పటికి ఇప్పించుకొని ఒకవేళ ఏమైనా అవసరానికి ఇప్పించుకున్న తర్వాత వెంటనే రిటర్న్ ఇచ్చేస్తాడు. మాకింక చేతనవుతుందమ్మా మేము చేసుకుంటాము. మాకు చేతకాని పరిస్థితుల్లో మమ్మల్ని అనాథలుగా వదిలేయకుండా చూసుకోండి అప్పుడు అని అదొక మాట అంటారు. వాళ్ళు ఇంత చేసి మనం ఈ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళని అలా ఎందుకు వదిలేస్తాం చెప్పండి. అండ్ ఇంకొకటి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడా చెప్తున్నాను వినండి. పేరెంట్స్ అస్సలు వదలకండి. మనకి ఈ కలియుగ దైవాలు ఎవరైనా ఉన్నారంటే మన పేరెంట్సే అండి. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారంటే వాళ్ళు దాని వెనుక మీకెంత శ్రమ ఉంటుందో వాళ్ళకి తెలుసు కదా! అండ్ మోర్ ఓవర్ నేను ఒక అమ్మాయి అయిన తర్వాతనే నాకు మా అమ్మ వాల్యూ చాలా 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 తెలిసొచ్చింది.
అందుకే ఇప్పుడు నేను వాళ్ళిద్దరికి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ముందు ఫైట్ చేసేదాన్ని, వారాలు, వారాలు మాట్లాడకుండా ఉండేదాన్ని, అలా ఉండేదాన్ని. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక మాట ఉన్నా కూడా నేను ఉండలేను. సరేలే వాళ్ళే కదా అన్నది అన్నట్టు నేను కాంప్రమైజ్ అయిపోతాను. అది నేను అమ్మ అయిన తర్వాతనే నాకు అది తెలిసొచ్చింది. ఇప్పుడు మనం అమ్మ అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది కదండీ! ఆ పురిటి కావచ్చు, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కావచ్చు, ఎన్ని నిద్రలు గడుపుంటాం చెప్పండి మనం. ఎంత పెయిన్‌ఫుల్ హార్ట్స్‌తో భరించుంటాం. లేబర్ పెయిన్స్ కావచ్చు, తర్వాత సిజేరియన్ అయినా, నార్మల్ అయినా ఎన్ని పడుంటాం చెప్పండి మనం. ఇవన్నీ గూడా మన అమ్మలు మనకు చేస్తున్నటివే గదా! మనం బిడ్డల్ని ఎంత చూస్తామో మన అమ్మ వాళ్ళని కూడా అంతే రెస్పెక్ట్‌తో చూడండి. ఈ సమాజంలో చాలా వరకు నేను చూస్తున్నదేంటంటే అసలు పేరెంట్స్‌ని పట్టించుకోవట్లేదు. అలా ఉండకండి. అది చాలా దారుణమండి. మీరెంతన్నా కోట్లైనా సంపాదించండి. బట్ మీకు మనశ్శాంతి అనేది ఉండదు. మీరు సంపాదించిన దానికి, మీరు ఒక స్థాయిలో ఉన్నదానికి ఒక వాల్యూ అంటూ రావాలంటే దయచేసి పేరెంట్స్‌ని మాత్రం చూసుకోండి. అండ్ ఇంకొకటి, చచ్చిపోయిన తర్వాత గోరీలు బాగా కట్టించేది, తర్వాత అదే సమాధులు లక్షలు లక్షలు పెట్టి కట్టియమని వాళ్ళేం అడగరండి. ఉన్నప్పుడు మీరు 10,000 సంపాదిస్తుంటే రూ. 10 వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి. ఈవెన్ మీరు ఎక్కువ ఖర్చు పెట్టినా వాళ్ళేం వద్దంటారు. బట్ వాళ్ళకు ఏదో కొన్ని చిన్న చిన్న సాటిస్ఫాక్షన్, సంవత్సరానికి ఒక 2 జతలు బట్టలు, ఫుడ్డు రోజు సక్రమంగా తింటున్నారా లేదా? ఫోన్ చేసి మాట్లాడియండి. మీరెంత బిజీ అయితే ఓ 2 నిమిషాలు మాట్లాడలేరా అమ్మానాన్నలతో? రోజు మాట్లాడండి. వాళ్ళ ఆరోగ్యం గావచ్చు, అన్ని సమాచారాలు గావచ్చు కనుక్కోండి. ఏమైనా డబ్బులు కావాలేమో ఇవ్వండి. వాళ్ళేం జల్సా చేయరు. మళ్ళీ మనం ఇచ్చినా అది మళ్ళీ మనకే రిటర్న్ ఇస్తారు. మనం రూ. 100 ఇచ్చామనుకోండి, వాళ్ళు రూ. 10, రూ. 20 మాత్రమే వాడుకుంటారు. మిగిలిన రూ. 80 మన కోసమే ఖర్చు పెడతాం. మనం ఊరికెళ్ళినప్పుడు మన పిల్లలకి ఇవ్వడమో, లేదా మన కోసం ఖర్చు పెట్టడమో అలానే జరుగుతుంటుంది. సో, దయచేసి పేరెంట్స్‌నైతే ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. పేరెంట్స్ చూసుకోండి. ఇదే నా రిక్వెస్ట్. ఇంగ ఇప్పుడైతే గర్ల్స్, బాయ్స్ అనేది తేడా లేదనుకోండి. అందరిని చదివిస్తున్నారు. అది చాలా మంచిదే. ఇంకొకటేంటంటే ఇక్కడ ఎక్కడైనా తీసుకోండి, ఏ విషయంలో అయినా తీసుకోండి, పాజిటివ్స్ ఎన్నుంటాయి, నెగెటివ్స్ కూడా అన్నీ ఉంటాయి గదా! అమ్మాయిలు అనే ఒక సింపతి కార్డ్ నుంచి బయటకొచ్చేసి, మనం చేస్తున్నది పని మీద కాన్సంట్రేట్ చేయండి. తప్పు చేయకండి. ఇంకొకటేంటంటే ప్రతి ఒక్కరికి మీరు తప్పు చేస్తున్నారని మీకు తెలుస్తుంది కదా! పక్కనోళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు గదా! మీరెక్కడి నుండి వచ్చారో, మీ లిమిట్స్ ఏంటి, మీ ఎథిక్స్ ఏంటి, మీ వాల్యూస్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, మీరు చేస్తున్న పని మీ పేరెంట్స్‌కి తెలిస్తే వాళ్ళెలా ఫేస్ చేస్తారు? లేదా మీరు చేస్తున్న పని మీ పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్, మీ అత్తమామలకు తెలిస్తే ఏమవుతుంది? ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని ఆలోచించండి. అసలు తప్పు చేయాల్సిన సిట్యుయేషన్ మీకెందుకొస్తుంది చెప్పండి? నాకు తెలిసి అమ్మాయిలందరికీ రిక్వెస్టు, లగ్జరీనెస్‌కి, జల్సాలకి అందరికీ అంటే అందరంటే అందరు కాదు, తప్పు చేసే వాళ్ళకు ఆహ్, ఆహ్, ఏదో టెంపరరీ లగ్జరీనెస్ కోసం, టెంపరరీ హ్యాపీనెస్‌ల కోసం ఏది పడితే అది చేసేసి ఒకరి వల్ల ఇప్పుడు అమ్మాయిలందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది కదా! అది కొంచెం ఆలోచించుకోండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారు, ఎవరు చూడలేరులే అన్నట్టు మీరుంటే, రేపొద్దున మీకు కూతురు పుట్టిందనుకోండి, మీ కూతురు అలా చేస్తే మీరు సహిస్తారా చెప్పండి? దయచేసి ఎప్పుడు గూడా తప్పులు చేయకోకుండా ఉన్నదాంతో హ్యాపీగా ఉండండి. లేని దానికోసం అన్నెసెసరీ లగ్జరీనెస్ కోసం ఒకరితో ఫైట్ చేయకండి. అండ్ మీ వల్ల మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీ పేరెంట్స్‌ని చూసుకోండి. మీరు పెళ్ళై అత్తారింటికెళ్ళిన తర్వాత వాళ్ళని గూడా చూసుకోండి. అప్పుడు లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. సో, అందరూ ఈక్వల్‌గా ట్రీట్ చేసి అందరిని చదివిచ్చి డెవలప్ అవ్వండి. థ్యాంక్ యూ.